వ్యూవర్స్, వెల్కమ్ టు ఆంధ్రప్రభ. నేను మీ ఉమా. మా ఇంటి బంగారం ట్రైలర్ అయితే రిలీజ్ అయింది. చాలా మంది ఇన్స్టాగ్రామ్ ఇన్ఫ్లుయెన్సర్స్ అందరూ ఉన్నారు. సో హాయ్ అండి, ఎలా ఉన్నారు మీరు? సో చెప్పండి, సమంత గారు మా ఇంటి బంగారం ట్రైలర్ ఎలా ఉంది? ఫస్ట్ ట్రైలర్ మనం చూడడం ఎక్సైట్మెంట్ ఒకలా ఉంటుంది. సమంత లైక్ లైవ్ లో వాళ్ళతో పాటు చూడడం లైక్ ఎక్స్ట్రా హ్యాపీనెస్ ఆబ్వియస్ గా. అండ్ ఒక ఓజీ సమంత ఫ్యాన్ అంటే తను బిగినింగ్ డేస్ నుంచి ఎవ్రీ మూవీ థియేటర్ లో చూసిన ఏజ్ నుంచి వచ్చాం. ఇప్పుడు పిల్లలు అయితే వాళ్ళు ఈ రీసెంట్ మూవీస్ చూస్తున్నారు. బట్ మనం ఏమై చేసామో మనం బిగ్ స్క్రీన్ లో చూస్తాం కాబట్టి టూ హ్యాపీ టు సీ హెర్ ద గ్రోత్ గానీ అండ్ యాక్షన్. ఎందాకలా నందిని రెడ్డి గారు చెప్పినట్టు దాని కామెడీ, యాక్షన్, లైక్ ఫన్ అన్ని కూడా షీఈ్ బెస్ట్ ఆఫ్ ద బెస్ట్. యాక్చువల్లీ ట్రైలర్ చాలా చాలా బాగుంది. అండ్ కట్ కూడా ఎంత క్రిస్ప్ గా చేశారంటే టూ ఎక్సైటింగ్ టు వాచ్. కాంట్ వెయిట్ టు వాచ్. యా, ఫస్ట్ టైం యాక్చువల్లీ సమంత గారు ఫైట్ చేయడం ఫస్ట్ టైం కదా, విత్ శారీలో ఫైట్ చేయడం అనేది ఎట్లా? తన యాక్షన్ ఆల్రెడీ చాలా ప్లాట్ఫామ్స్ లో చూసాము. బట్ ఇలా శారీతో అథెంటిక్ గా లైక్ రియల్ ఉమెన్ ఎలా ఉంటుందో అలానే రిప్రజెంట్ చేశారు. చాలా ఎక్సైటింగ్ మనం చూడాలి అలా. సో మీకు ట్రైలర్ లో నచ్చిన డైలాగ్ అంటే? సో తను చిత్త కొట్టేస్తాం అని చెప్పి లాస్ట్ లో ప్రేమతో ఒక వాయిస్ మాడ్యులేషన్, దట్స్ టూ క్యూట్. సో ఇంకా చాలా ఉన్నాయి. నాకు చెప్పండి, ఐఎమ్ ఎడిటర్ ఫ్యాన్ అనమాట. ద వే దే ఎడిట్ ద వీడియో ఐ లవ్ ఇట్. చూడాలి, ఎక్సైట్మెంట్ ని చాలా బాగా ట్రైలర్ లో డెలివర్ చేశారు. సో బిగ్ స్క్రీన్ లో ఆబ్వియస్లీ మస్ట్ వాచ్. అంటే ఆ స్క్రీన్ లో వాళ్ళ వర్క్ అంతా కూడా ప్రెజెంట్ చేసిన విధానం ఐఎమ్ టూ మచ్ ఇంట్రెస్టెడ్ టు వాచ్ దాట్. సో అంటే ఇద్దరు 2 kids ని మేనేజ్ చేస్తూ ఉంటారు, వర్క్ మేనేజ్ చేస్తూ ఉంటారు, ఫ్యామిలీని మళ్ళీ ఇటు పక్కన ఒక క్రియేటర్ గా చేస్తూ ఉంటారు. బ్యాలెన్స్ అంటే ఏం చెప్తారు? ఇట్స్ ప్యూర్ లక్ అండి. ఫస్ట్ ఏంటంటే మనకి ఇంట్లో కూడా సిచ్యువేషన్ ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఇవాళ మా హస్బెండ్ కూడా లీవ్ కాబట్టి హాలిడే అనమాట. సో ఐఎమ్ ఏబుల్ టు కమ్. అన్ని సార్లు కుదరదు. ఒక్కొక్కసారి ఏంటంటే చేసినవి హ్యాపీగా ఎంత అనిపిస్తాయో కొన్ని సార్లు చేయలేకపోతాం. మంచి ఆపర్చునిటీస్ మిస్ అవుతాం బికాస్ ఆఫ్ ఫ్యామిలీ సిచ్యువేషన్. పిల్లలు చిన్నవాళ్ళు కాబట్టి లిటిల్ హజిల్ ఇస్ టూ హార్డ్. ఇట్స్ ఓకే, ఇట్స్ అ ఫేస్. ఐఎమ్ లుకింగ్ ఫార్వర్డ్ ఫర్ లైక్ ఫ్యూచర్ ఇంకా బెటర్ గా హ్యాపీగా ఉండాలి. బట్ ఎవ్రీ మామ్ ఏ ప్రొఫెషన్ అయినా స్ట్రగుల్ అవుతూనే ఉంటారు. అవుట్ ఆఫ్ ఆల్ ది స్ట్రగుల్స్ దే కమ్ అప్ అండ్ షో. దట్స్ ద మెయిన్ థింగ్. యాక్చువల్గా నాకు తెలిసినంత వరకు మీరు మాక్సిమం అన్ని మేనేజ్ చేస్తుంటారు, వాళ్ళ యాక్టివిటీస్ చేయిస్తుంటారు, మెయిడ్ తో ఇంట్లో వర్క్స్ అన్ని చేయించుకుంటారు, పక్కన వాళ్ళ స్టడీస్ చూస్తూ ఉంటారు. సో చాలా మాక్సిమం మీరైతే నాకు మిస్ అయినట్టు ఎక్కడ అనిపించదు. దట్స్ లైక్ మోస్ట్లీ బ్లాగింగ్ వల్ల ఏంటంటే నేను అవుట్ ఆఫ్ హౌస్ ఏం చెయ్యాను కాబట్టి అది నాకు కొంచెం ఫెచ్చింగ్. లైఫ్ స్టైల్ బ్లాగింగ్ అదే హ్యాపీ. మనం మేనేజ్ చేయక్కర్లే, చేస్తూనే మనం చేయొచ్చు. బట్ అట్ ద సేమ్ టైం ఇట్స్ మల్టీ టాస్కింగ్ కొంచెం అలవాటు అయిపోతుంది చేయగా. లైక్ ఇప్పుడు ఉన్నట్టు నేను డే 1 లేదు, చాలా లీజర్ ఉన్నా. సో మనం అలా అప్గ్రేడ్ అయ్యే కొద్దీ మన స్ట్రెస్ తో పాటు మల్టీ టాస్కింగ్ కూడా అప్గ్రేడ్ అయిపోతుంది. సో అంటే అవుట్ ఆఫ్ కంట్రీలో ఉన్నప్పుడు కూడా మీ బ్లాగ్స్ మేము చూసేవాళ్ళం. సో చాలా మందికి ఒక డౌట్ ఉండిపోయిందంటే మీరు చాలా ఎక్స్ప్లెనేషన్స్ ఇచ్చారు, బట్ ఇక్కడికి వచ్చినప్పుడు సో మీకు ఇక్కడికి వచ్చినప్పుడు ఎలా ఉంది వేరియేషన్? ఎక్కడ హ్యాపీగా ఉన్నారు, అవుట్ ఆఫ్ కంట్రీయా లేదంటే ఇక్కడ? దేని బెనిఫిట్స్ అనుకుంటే అండ్ దేని ప్రాబ్లమ్స్ అనుకుంటే అక్కడ మనకి సైలెన్స్ నచ్చే వాళ్ళకి సైలెంట్ హ్యాపీగా ఉంటుంది. ఇట్స్ నాట్ లైక్ నాయిస్. ఇక్కడ ఏంటంటే ఐ వాంట్ పీపుల్, అందుకే మేము వచ్చేసాము. అందరూ అందుకే చూస్ చేసుకుంటారు టు కమ్ బ్యాక్ టు ఫ్యామిలీ. అండ్ మేమేమి లాంగ్ టర్మ్ ప్లాన్ లో వెళ్ళలేదు కాబట్టి వీ న్యూ ఇట్. మేము 2 years లో రావాలని వచ్చేసాము. బట్ ఎన్వైరన్మెంట్ ప్రైవసీ బాగుంటది అవుట్ ఆఫ్ బికాస్ మనకు వాళ్ళు తక్కువ మంది ఉంటారు. ఇక్కడ పిలిస్తే పలికే వాళ్ళు ఉంటారు. సో బోత్ వేస్. ఒక్కొక్కసారి మనకి అన్వాంటెడ్ గా డిస్టర్బింగ్ అనిపిస్తుంది, కానీ మనకి అర్జెంట్ గా లాస్ట్ మినిట్ కాల్ చేస్తే వచ్చే వాళ్ళు పక్కింటి వాళ్ళు ఉంటారు. దిస్ లాట్ ఆఫ్ ప్లస్ అండ్ మైనస్. అండ్ ఇట్స్ లైక్ ఏదైనా బెస్ట్ మనం అబ్జర్వ్ చేసిన దాన్ని బట్టి. సో అంటే అక్కడ మీకు స్టడీస్ కానీ చాలా ఫ్రీ ఉంటాయి, హెల్త్ బెనిఫిట్స్ ఎక్కువ ఉంటాయి అవుట్ ఆఫ్ కంట్రీలో. సో మాక్సిమం మీరు అక్కడ అంతా పే చేసి చాలా రోజులు ఏంటంటే పిండి కొట్టి రొట్టి. సో అక్కడ జనాలు తక్కువ కాబట్టి గవర్నమెంట్ ఇస్ డూయింగ్ బెస్ట్. మనం ఎంత జనాల్లో వి కాంట్ బ్లేమ్ ఎనీవన్ స్ట్రైట్ గా, బికాస్ అక్కడ ఉన్న సర్కమ్స్టెన్సెస్ బట్టి గవర్నమెంట్ కూడా యాక్ట్ చేస్తుంది. గవర్నమెంట్ బెనిఫిట్స్ చాలా బాగుంటాయి. క్లీన్లీనెస్ ఉంటుంది, ఎయిర్ క్వాలిటీ బాగుంటుంది, ట్రాఫిక్ ఉండదు, 10 feet డిస్టెన్స్ లో వెహికల్స్ వెళ్తాయి. సో క్రైమ్ తక్కువ ఉంటుంది అంటే చాలా ఇది ఉంటుంది బికాస్ జనాలు తక్కువ కాబట్టి. ఇక్కడ జనాలు ఇంత క్రౌడ్ కాబట్టి కుడెంట్ మేనేజ్. మనం ఎంత క్రౌడ్ ఇందాక మేనేజ్ చేయలేకపోయాం. బికాస్ డిసిప్లిన్ లేదని కాదు, తెలియదు అంతే. ఆ మేనేజ్మెంట్ ఇష్యూ ఇస్ దేర్ బికాస్ ఆఫ్ టూ మచ్ క్రౌడ్. యూ కాంట్ కంప్లైన్ అవర్ కంట్రీ ఆర్ ఎనీథింగ్ ఫర్ ఇట్. యాక్చువల్లీ నా పాయింట్ ఏంటంటే మీరు అక్కడ చాలా ఇన్వెస్ట్మెంట్ చేసి ఉంటారు కదా, అంటే దీని మీద చాలా పే చేసి ఉంటారు, హెల్త్ వైజ్, స్టడీ వైజ్. అంటే పిల్లలు కూడా మేబీ అక్కడ ఉంటే ఇంకొన్ని రోజులు అలవాటు అయిపోయేదో, మీకు ఏదైనా డిస్టర్బెన్స్ ఇక్కడికి వచ్చిన తర్వాత ఏమైనా ఫేస్ చేశారు? లేదు, అలా ఏం లేదు. జస్ట్ ట్రాన్సిషన్ ఇస్ స్మూత్ బికాస్ నేను చెప్పాను కదా కోవిడ్ టైంలో అన్ని చోట్ల ఒకటే కాదు. సో మేము కోవిడ్ టైంలో ఉండడం వల్ల నాకు అంత డిఫరెన్స్ ఏం లేదు. బట్ ఇక్కడ ఉండే బెనిఫిట్స్ అక్కడ ఉంటాయి. మాక్సిమం నేను మూవీ దాంట్లో అన్నిట్లో కవర్ చేస్తున్నారు. మీరు చూస్తాను విజయ్ దేవరకొండ గారి సెకండ్ టైం మీట్ అవ్వడము, ఫస్ట్ టైం ఖుషి ఈవెంట్ లో మీట్ అయ్యాం, అప్పుడు మాట్లాడగలిగాం. ఇప్పుడు పబ్లిక్ ఈవెంట్ కాబట్టి
కుడెంట్ మీట్ హర్. నేను యాక్చువల్లీ సమంత కోసం ఇన్స్టాగ్రామ్ ఇన్స్టాల్ చేసుకున్నాను. ఇన్స్టాగ్రామ్ ఐడి కూడా మాధురి కృష్ణ ఓఎఫ్ఎఫ్ఎల్ అని ఉంటుంది, బికాస్ సమంత రుద్ర ఓఎఫ్ఎఫ్ఎల్ అని ఉంటది కదా. సో నాకు ఐడి కూడా తనలా క్రియేట్ చేసుకున్నా, అంత ఓజీ ఫ్యాన్ అనమాట. ఇప్పుడు ఐపీఎల్ ఇప్పుడు చిన్నపిల్లలు చాలా మంది ఎగ్జైట్ అవుతారు కదా చూసి అనుకున్నా, ఇంత ఎగ్జైట్ అవుతుంది. నాకు అంత ఎగ్జైట్మెంట్ రావట్లేదు, బికాస్ ఐఎమ్ గ్రోన్ అప్ అని ఫీలింగ్ వచ్చేస్తుంది నాకు. నేను మనసులో ఫీల్ అవుతాను, బట్ ఇక్కడ షో ఇట్ అప్. ఈ చిన్నపిల్లలు టీన్స్ ఉన్నారు కదా, సమంత అని అరుస్తారు. ఐ యూస్ టు బి దట్. ఐఎమ్ నా ఓల్డ్ వర్షన్ అది. నౌ ఐఎమ్ లైక్ ఐ అడోర్ హర్. దూరం నుంచి కూడా హెర్ స్మైల్, హెర్ బిహేవియర్, దిస్ ఇస్ న్యూ మీ. బికాస్ ఐఎమ్ ఆల్వేస్ లైక్ ఐఎమ్ మామ్. ఐ ఫీల్ నేను పెద్దదాన్ని అయిపోతున్నాను ఫీలింగ్. నాకు అరవాలని మనసులో కానీ బయటికి అరవట్లేదు. లైక్ మెచ్యూర్డ్ వర్షన్ ఆఫ్ ఆసర్. సో అంటే లేదు, మీరు అలా అనుకుంటారు కానీ మిమ్మల్ని చూస్తే లైక్ టీనేజ్ గర్ల్ అని అనుకుంటారు ఎవరైనా సరే. మైండ్ అలా పెద్దది అయిపోతుంది. చూడడానికి ఏమన్నా సరే ఆబ్వియస్లీ గ్రో అప్ కదా. Yes. సమంత గారు లాస్ట్ టైం మాట్లాడినప్పుడు సమంత గారితో మాట్లాడినప్పుడు ఏ కాన్వర్జేషన్ జరిగింది లాస్ట్ టైం? ఖుషి అప్పుడు మాట్లాడారు. లాస్ట్ నేను యాక్చువల్ సమంత పోల్కా డాట్స్ వేసుకుని ఒక ఫొటోస్ ఉంటాయి, ఫోటో షూట్. ఆ సేమ్ నేను టిక్ టాక్ అప్పుడు రిక్రియేట్ చేశాను. అది తనకు చూపించాను అనమాట. నేను లైక్ అప్పటి నుంచి అది చూపించాలి కదా, మనం అంత పిచ్ అనేది ఒక ప్రూఫ్ ఉంటది కదా, అది ఇలా చూపించాను. సేమ్ సేమ్ అంటే తను ఏ పోజ్ ఎమోజీలా చేసిందో సేమ్ రిక్రియేట్ చేసి చూపించాను. షీ ఫెల్ట్ గుడ్. నేను చూసాను రష్ యాక్చువల్లీ అప్పుడు మనకి ఒక 5 minutes కూడా దొరకలే. బట్ ఇట్స్ నైస్ కన్వర్జేషన్. గుర్తుగా ఉంటుంది కదా ఎప్పుడు మనకి. థ్యాంక్ యూ అండి. ఇట్లానే అన్ని ఆల్ ద బెస్ట్. అంటే చాలా రోజుల నుంచి మీరు అవుట్ ఆఫ్ వచ్చిన దగ్గర నుంచి నేను ట్రై చేస్తున్నాను, బట్ అన్ఎక్స్పెక్టెడ్లీ నాకు ఇక్కడ దొరికారు. ఇంటర్వ్యూ అయిపోయింది. ఇంటర్వ్యూ అయిపోయింది. ఇలా కాదు, వాళ్ళ ఫ్యామిలీతో నేను తర్వాత ఎక్స్క్లూజివ్ ఇంటర్వ్యూ ఆంధ్రప్రభలో తీసుకుంటాను.